ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఏదో విధంగా చేపట్టిన కార్యక్రమాలను విజయవంతమైన పంతాలో నడిపించగలుగుతారు. దీర్ఘకాలపు వివాదాలు సమసిపోయి కొంతమంది వ్యక్తులతోటి మిత్రత్వం ఏర్పడుతుంది. కలిసి ఒక గ్రూప్గా పనిచేద్దామని చెప్పని భావిస్తారు. అయితే అప్పటికే కొంత ఆలస్యమైనప్పటికీ ఎంతో కొంత ప్రయోజనాలు పొందవచ్చు అనేటువంటి భావంతో కొనసాగుతారు. ఒకప్పుడు మీకు ద్రోహం చేసిన వాళ్ళని, మీ ఓటమికి కారణమైన వ్యక్తుల్ని ఇప్పుడు కావలించుకొని వాళ్ళతో కలిసి తిరగాల్సి వస్తుంది. శుభకార్యాలు, వ్యాపార సంబంధించిన విషయాలు, గనులకు సంబంధించిన విషయాలు, లీజులకు సంబంధించిన విషయాలు, కాంట్రాక్టుకు సంబంధించిన అంశాలు, సబ్ కాంట్రాక్టులు, టెండర్లు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. మీరు చేస్తున్న మంచి వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. వ్యాపారం సాగట్లేదనే బాధ లేదు. చిన్న చిన్న హోటల్స్ వాళ్ళకి, రోడ్డు పక్కన ఉండి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి కూడాను మంచిగానే డబ్బులు వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కలిగి ఉండాలని కష్టపడతారు. దాన్ని మీరు సాధించగలుగుతారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీ పక్షానే ఉంటారు. విజయం మీకు సంప్రాప్తిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయాల సంబంధాల విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, H1B వీసాలు ఇలాంటి వాటిల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్య భాషలు నేర్చుకోవడంలో మీకున్నటువంటి ప్రావీణ్యత కొంతవరకు ఉపయోగపడుతుంది. మనస్సంతోషం కలుగుతుంది. చిన్నప్పుడు సంపాదించినటువంటి సర్టిఫికెట్సు, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, ముఖ్యంగా NCC సర్టిఫికెట్సు ఒక చిన్న విషయంలో గొప్పగా ఉపయోగపడతాయి. అది మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవన్నీ ఒక కొలికి తీసుకురాగలుగుతారు. అందరినీ ఏకం చేసి ఊళ్ళో ఉన్నటువంటి జల సంబంధమైనటువంటి సమస్యను తీర్చడానికి, నీటి సమస్యను తీర్చడానికి కష్టపడతారు. విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. కొంతమంది ఇదంతా ఎలక్షన్ స్టంటు అని చెప్పి అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ అందరికీ నీళ్ళు తీర్చాలనుకునేటువంటి మీ ఆశయం నెరవేరుతుంది. మీ కష్టం ఫలిస్తుంది. మీరు పూజా పురస్కారాలు చక్కగా సుగంధ సిద్ధ గంధాక్షతతో, పరిమళ గంధంతో చేయండి. మీకు ఇష్టమైన దేవతకి, మీకు ఇష్టమైన దేవుడికి అద్భుతమైన మంచి ఫలితాలు రావడానికి ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. దీన్ని రాజతాంబూలం అంటారు. తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంటిని పాదే స్వీకరించండి. అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.